ప్రతిరోజు పొద్దున్నే మనం పళ్ళు తోముకున్నప్పుడు ఉమ్మిన దాంట్లో మనకి బ్లడ్ కనిపిస్తూ ఉంటది. అది చాలా నార్మల్ అనుకుంటాము. అండ్ చాలా మంది అది విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల వచ్చింది కాబట్టి గమ్స్ బ్లీడ్ అవుతున్నాయి అనుకుంటారు. పార్ట్లీ కరెక్ట్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే సరిగ్గా బ్రష్ చేయకపోవటం వల్ల ఇన్ఫ్లమేషన్ ఆన్ గమ్స్, ప్లాక్ అక్యూములేషన్ ఉండటం వల్ల, మనం సరిగ్గా బ్రష్ చేయకపోవటం వల్ల ఈ ప్లాక్ అక్యూములేషన్ ఎక్కువయ్యి గమ్స్ ఇన్ఫ్లేమ్ అయ్యి బ్లీడ్ అవుతూ ఉంటది. అది మనం తరచూ బ్రష్ చేస్తున్నప్పుడు లేదంటే మనం స్పిట్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాం. సో బ్లీడింగ్ ఆన్ బ్రషింగ్ ఆర్ గమ్స్ బ్లీడ్ అవుతాము ఈజ్ నాట్ అ స్మాల్ ప్రాబ్లం. అది ఎలాగ ఉంటూ ఉంటదంటే మనం బ్రష్ చేసినప్పుడు బ్లీడ్ అవుతుంతో పాటు ఆ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్లమేషన్ పెరిగేటప్పటికి గమ్స్ స్వోలన్ అయ్యి రెడ్ గా తయారవుతాము, బ్యాడ్ బ్రెత్ రావటము, అడ్వాన్స్ స్టేజెస్ లో ఆ గార ఎక్కువ అవుతున్నప్పుడు గమ్ డిసీజెస్, బోన్ డిసీజెస్ కూడా వస్తాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఇలా బ్లీడింగ్ ఆన్ బ్రషింగ్ ఉన్నప్పుడు కానీ, ఉమ్మినప్పుడు బ్లడ్ వస్తున్నప్పుడు కానీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ ని సంప్రదించి రెగ్యులర్ పీరియాడిక్ క్లీనింగ్ చేపించుకుంటాము. అడ్వాన్స్డ్ గమ్ డిసీజెస్, బోన్ డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేసుకుంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ బ్లీడింగ్ గమ్స్ యాజ్ అ సైన్ ఆఫ్ విటమిన్ సి డెఫిషియన్సీ or some other problem, but please consult your dentist to understand why the problem is happening and take immediate measures at a very early stage so that you can prevent a later advanced gum disease problem.